ప్రియమిత్రులారా, తెలుగు తీపి తెన్ను తెలుపుతూ, తెలుగు పదప్రయోగం, ప్రయోజనం, మాధుర్యం, మహిమను తెలుపుతూ, తెలుగు పలుకు ఔన్నత్యాన్ని తెలుపుతూ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్క రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి భోగి, మాల, రంధ్రము పదములను మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. భోగి ఎన్నటికీ యోగి కాలేడు, యోగి ఎన్నటికీ భోగి కాడు అని వేమన అన్నాడు. మరి భోగి అంటే ఆయా నెలల్లో వచ్చే నక్షత్రాలను బట్టి ఆ నక్షత్రాలతో కూడిన పేర్లు ఆయా నెలలకు వస్తాయి. ఉదాహరణకు విశాఖ నక్షత్రం పేరుతో వచ్చేది వైశాఖ మాసం. అలాగే ఆశ్లేష నక్షత్రంతో ఆషాఢమాసం వస్తుంది. ఆశ్లేష వర్షం అందరికీ హర్షం. ఆశ్లేషలో ఊడ్చినట్లయితే అడిగినంత పంట. ఆశ్లేషలో అడ్డెడు చల్లుట మేలు. ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా రంకెవేస్తుంది అంటూ చెప్పబడ్డ సామెతలన్నీ వర్షాకాలం మొదలై రైతులు పొలం పనులు మొదలుపెట్టడం, చినుకులు పడే ఆ వాతావరణానికి సేద తీరిన ముసలెద్దులు కూడా ఉత్సాహంతో రంకెవేస్తాయని తెలియజేస్తున్నాయి. ఇంతగా చెప్పబడి నక్షత్రాలలో ఒకటైన ఆశ్లేష నక్షత్రం భోగి అనే పదానికి గల ఒక అర్థం. ఒకప్పుడు గ్రామాలలో కరణము, మునసబు అనేవాడు ఉండేవారు. వారు గ్రామానికి సంబంధించిన వారి నుండి శిస్తులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించడం, గ్రామాభివృద్ధి మొదలైన వాటిని చూచేవారు. రాయంగ కరణము అంటూ కరణము గురించి సామెత చెప్పబడింది. ఆ కరణము, మునసబు అనేవి భోగి అనే పదానికి గల అర్థాలే కాగా, పాము కన్న లేదు పాపిష్టి జీవనంబు అన్న మాటలలోని పాము అనేది మరో అర్థము. ఇంకా మంగళోళ్ళ ఇంటెనక బొచ్చు దెబ్బ కాక మరేముంటుంది అన్నదొక సామెత. మంగలి చేసే పని క్షవరం లేదా క్షురకర్మ చేయటం. పనిలేని మంగలి పిల్లితల గురిగినట్లు, కొండ మంగలి గురిగినట్లు వంటి సామెతలలో చెప్పబడ్డ మంగలి భోగి అనే పదానికి గల అర్థమే. పండిన దినమే పండుగ అని కొందరంటే, మనం ఆనందంగా ఉన్ననాడే పండగని మరికొందరంటారు. ప్రజల మధ్య సుహృద్భావాన్ని పెంచే పండుగ అనేది భోగి గల మరో అర్థం. అయితే సంక్రాంతి పండుగ నాటి 3 రోజులలో మొదటి రోజును భోగి అని అంటారు. ఆనాడు జరుపుకునే విశేషాలు అందరికీ తెలిసినవే కదా. ఎంత విశేషమైన రోజంటే ఖచ్చితంగా భోగి రోజే భోగి అనే పదాన్ని గురించి చదవడం నాకు చాలా సంతోషంగా ఉంది. రారాజు దుర్యోధనుడు, రేరాజు చంద్రుడు, దేవరాజు ఇంద్రుడు, భూరాజు క్షత్రియుడు. భార్యకు గల భర్తను రాజు అనే అంటారు. ఖగరాజు గరుత్మంతుడు, వనరాజు సింహము. ఇలా ఎన్నో విధాలుగా వాడబడే రాజు అనేది కూడా భోగి అనే పదానికి గల మరో అర్థం. మనిషి జీవితం మీద నవగ్రహాల ప్రభావం ఉంటుందని నమ్మేవారు చాలామంది ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రం వేయటంలోనూ, మంచి ముహూర్తాలను నిర్ణయించడంలోనూ ఈ గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది అని నమ్మేవారే అధికం. అలాంటి నవగ్రహాలలో రాహువు అనేది కూడా ఒకటి. అది కూడా భోగి అనే పదానికి గల అర్థమే. అంతేనా, సిరి సంపదలను, భోగభాగ్యాల్ని అనుభవించే సుఖజీవిని భోగి అనే అంటారు. ఇక మాల అనే పదాన్ని గురించి తెలుసుకుందాం. ఇది ఎంత అందమైన పదం కదా. రత్నమాల, మేఘమాల వంటి పేర్లను అమ్మాయిలకు పెడుతుంటారు. ఈ పదాన్ని అంటే మాల అనే పదాన్ని దండ అనే అర్థంలో తీసుకుంటే ఒకే రకమైన లేదా రకరకాల పూలను లేదా ఆకులతో కలిపి కట్టే పూలదండను పూలమాల అంటారు. చూడడానికి అందంగా ఉందని అందరూ మెచ్చుకునే ఐకమత్యానికి చిహ్నంగా కూడా ఉంది. అలాగే ముత్యాల దండ అంటే ముత్యపు మాల కూడా. మెడలో వేసుకునే మాలను కంఠమాల అంటారు. విష్ణుమూర్తి మెడలోని మాలను కౌస్తుభమాల అంటారు. వెనుకటి రోజుల్లో రాకుమార్తెల స్వయంవర సమయంలో పోటీల్లో నెగ్గిన రాజకుమారుడికి రాజకుమార్తె వేసిన మాలను వరమాల అనేవారు. పదాలతో కూడినది పదమాల, మాటల మాల వంటి ప్రయోగాల్ని మనం వింటుంటాం. మాలగా కట్టినా గుచ్చినా దాన్ని దండ అనే కాదు, హారం అని కూడా అంటారు. అలాగే భారతదేశంలో ఉన్న అనేక కులాల్లో మాల అనే కులము ఉంది. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అని గురజాడ అనే కవి అంటే సగం మాల నేత సగం సాలనేత వంటి సామెతలు.
మాలదాసరి వంటి పదప్రయోగాలు ఉన్నాయి మన తెలుగు భాషలో. ఇంకా మాల అనే పదాన్ని గుంపు, వరుస వంటి అర్థాల్లోనూ ఉపయోగిస్తారు. ఇక రంధ్రము అనే పదాన్ని గురించి విందాం. ఈ చొక్కా నిండా రంధ్రాలున్నాయి, ఎప్పుడు రంధ్రాలు వెతకమైనా చిల్లుల పడవ నీటిలో మునగకుండా ఉంటుందా అంటూ జనం వాడే మాటల్ని వింటుంటాం. ఏంటి ఈ రంధ్రం? తప్పులెన్నువారు తండోపతండంబులుర్విజనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని వేమన మాటలలోనూ, తప్పులేనివాడు ధరణిలో లేరు, తప్పు ఒప్పు దైవమెరుగు, తప్పు చేసిన వాడికి అప్పు చేసిన వాడికి ముఖం చెల్లదు వంటి సామెతలలోనూ చెప్పబడ్డ తప్పు అనేది రంధ్రం అనే పదానికి గల అర్థం. మనిషికి అడుగడుగునా అవసరమయ్యేది సంఖ్యాశాస్త్రం. ఇది శాస్త్రాలలో ఒకటి. 1 నుండి 9 వరకు ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క ప్రాముఖ్యత చెప్పబడింది. దేవుడొక్కడు, మంచి చెడులు 2, కాలాలు 3, వేదాలు 4 ఇలా అన్నమాట. మనిషి శరీరం 9 రంధ్రాలతో కూడుకున్నది. మనిషి అనుభవించేవి కరుణము, హాస్యము మొదలైన 9 రసాలు. సంఖ్యాశాస్త్ర ప్రకారం ఎంతో బలమైన ముఖ్యమైన 9 అనే సంఖ్య కూడా రంధ్రమనే పదానికి గల అర్థమే. నిందలేనిదే బొందెపోదు వంటి సామెతలలోనూ, నీలాపనిందలు, నిందోక్తులు వంటి పదప్రయోగాలలోనూ వాడబడే నింద అనేది రంధ్రమనే పదానికి గల మరో అర్థం. ఎలుకలు, పందికొక్కులు మొదలైన ఎన్నో ప్రాణులు నేల బొరియలో దాక్కుని ఉంటాయి, నివసిస్తూ ఉంటాయి. ఈ బొరియ అనేది కూడా రంధ్రమనే పదానికి గల అర్థమే.